అందరికీ నమస్కారం అండి. గోరింటాకంటే స్త్రీలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. స్త్రీలకు సౌభాగ్యానికి గుర్తే గోరింటాకు. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏంటి? గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావటానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము పార్వతీదేవి చిన్నతనంలో చిన్న చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటానికి వెళ్తుంది. ఆ సమయంలో పార్వతీదేవి రజస్వల అయింది. ఆ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని వెంటనే పార్వతీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. చూస్తుండగానే ఆ మొక్క పెరిగి పెద్దదైపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆకు కోసిన వెంటనే పార్వతీదేవి వేళ్ళు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు, అయ్యో, నా కూతురు వేళ్ళు కందిపోయాయి అని బాధపడతాడు. అప్పుడు పార్వతీదేవి, నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, ఈ ఎరుపుదనము నాకెంతో అందంగా కనిపిస్తుంది అని చెప్పడంతో పర్వతరాజు ఇకపైన స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. ఆ విధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించటం వలన గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు ఈ ఆకుని అలంకరించుకునేవారు. గోరింటాకుకి ఇంత ప్రాధాన్యత కలిగించిన సమయంలో కుంకుమకు ఒక పెద్ద సందేహం వస్తుంది. స్త్రీలు నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టుగా పెట్టుకుంటారేమో, అప్పుడు తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో కుంకుమ బాధపడుతుందట. అప్పుడు పార్వతీదేవి, ఇది కేవలం చేతులు కాళ్లకు మాత్రమే పండుతుంది, నుదుటిన పండదు అని తెలియజేస్తుంది పార్వతీదేవి. చాలామంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే గోరింటాకు చెట్టుని ఇంట్లో పెంచుకోకూడదు. ఇంటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. నివసించే ఇంటికి ఎదురుగా గోరింటాకు ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. స్త్రీలకు సౌభాగ్యానికి గోరింటాకే కాదు, ఇంకా చాలా ఉంటాయి. స్త్రీలు గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి. ప్రతి శుక్రవారము స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పసుపు రంగు గాజులు ప్రతి శుక్రవారము స్త్రీలు తప్పకుండా చేతుల నిండా ఎరుపు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో సిరి సంపదలు ప్రసాదిస్తుంది. సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు, నీలం రంగు గాజులు అసలు ధరించకూడదు. ఈ ఈ రంగు గాజులు ధరిస్తే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆడవాళ్ళు కనీసం అరడజను గాజులైనా వేసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మట్టి గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి. స్త్రీలు మెట్టెలు ధరిస్తే చాలా శుభసూచకము, మంగళకరము. మెట్టెలు వెండితో తయారు చేయబడి ఉంటాయి. వెండి గనక శరీరం మీద ఉంటే చాలా మంచిది. వివాహమైన స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు కుంకుమ బొట్టు తప్పకుండా పెట్టుకోవాలి. బ్రహ్మస్థానమైన నుదుటిపైన స్త్రీలు బొట్టు పెట్టుకున్నట్లయితే సకల శుభాలు జరుగుతాయి. బొట్టు లేని ముఖము, ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటము తప్పనిసరి. బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవల్లితో మాత్రమే పెట్టుకోవాలి. ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి. వేరే వేలితో గనక పెట్టినట్లయితే వారి కర్మలు పెట్టిన వారికి వచ్చి పడతాయి. కాటుక అనేది కూడా స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యాలలో ఒకటిగా చెప్పబడింది. స్త్రీలు వారి యొక్క ఐదవతనం కోసం కాటుక ధరించడం జరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల కంటికి హాని కలుగుతుంది. కంటికి కాటుక ధరించటం వల్ల కంటికి చలువ చేస్తుంది. సూర్యకిరణాలు పడినా కంటికి ఎలాంటి హాని ఉండదు. అందుకే తప్పనిసరిగా కాటుక పెట్టుకోవాలి. మన భారత సంప్రదాయాలు, ఆచారాలలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఇప్పటికే ఈ విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే గోరింటాకు చేతులకు అందంగా కనిపించడానికే కాకుండా అందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధానమైన నాడులు ఉంటాయి. గోరింటాకు వాటిలో ఉన్న వేడిని లాగేసి ప్రశాంతత ఏర్పరుస్తుంది.
ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని మన పూర్వీకులు చెప్తుంటారు. ఆడపిల్లల చేతులు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మన అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల చేతికి గోరింటాకు పెట్టేవాళ్ళు. ఇలా ఎందుకనేవారంటే ఆడపిల్లలు మారం చేయకుండా గోరింటాకు పెట్టుకోవటానికి ఈ మాట అంటూ ఉండేవాళ్ళు. వివాహమైన స్త్రీలు స్నానం చేశాక జుట్టు శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటపై కుంకుమ పెట్టుకోకూడదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇల్లు మొత్తము చూపించాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనితో కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళ నుంచి నీరొస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అందువలన స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోకూడదు. మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి. మంగళసూత్రాన్ని ధరించటం వల్ల స్త్రీలకు చాలా ధైర్యం వస్తుంది. ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.